ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో హైడ్రామా కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తీరుపై వైసీపీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. నిన్న ఉదయం నుంచి సమావేశం హాల్లోనే నిరసన తెలుపుతున్నారు. నిన్న కౌన్సిల్ సమావేశం నుంచి కమిషనర్ వెళ్లిపోయారు. కమిషనర్ వచ్చే వరకు కౌన్సిల్ హాల్ నుంచి బయటకు రామని వైసీపీ కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు. రాత్రంతా మున్సిపల్ కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి క్షమాపణ చెబితేనే నిరసనను విరమించుకుంటామని అంటున్నారు. కమిషనర్ వచ్చిన వెంటనే సమావేశం ముగిస్తామని వైసీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు. అధికారి పార్టీగా అనుకూలంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎగ్జిబిషన్, కూరగాయల మార్కెట్ టెండర్లు జరగకుండా కమిషనర్ అడ్డుపడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కారణం ఏంటంటే మా వైస్ చైర్మన్ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు ఆయన రెస్పాన్స్ కాకుండా, ఆయన సమాధానం ఇవ్వకుండా, మరుసటి రోజైనా కానీ మీరు ఫోన్ చేసినారు, నేను ఎత్తలేకపోయాను, పలానా మీటింగ్లో ఉన్నాను, పలానా సందర్భంలో నేను ఎత్తలేకపోయాను అని చెప్పేది కూడా సమాధానం లేకుండా ఆయన ఈరోజు కౌన్సిల్ సమావేశం పెట్టడం జరిగింది. దాన్ని మేము ఎగినాం. ఎందుకు మీరు కౌన్సిల్ సమావేశము మా చైర్మన్ అమ్మ గారిని ఫోన్లు చేస్తే మీరు ఎందుకు ఎత్తలేదని మేము చెప్పినాం. కానీ ఆయన సమాధానం దాటవేయడమే తప్ప ఆయన కరెక్ట్ అయిన సమాధానం అయితే చెప్పలేదు. ఈరోజు ఇక్కడ అవినీతి అయిన కమిషనర్కు వెంట పెట్టుకుని పోతానంటే ఏమిటి అర్థం? ప్రజలకు ఏం చెప్పాలన్నాడు ఈయన? ఇంత దుర్మార్గమైన ఈ కమిషనర్ను ప్రజాప్రతినిధి కాపాడేదానికి ఈ కమిషనర్ను వెంటబెట్టి తీసుకొని పోయేదాన్ని ఇంత నా రాజకీయ సరిస్థితి నేను చూడలేదు. మనం చూస్తే ఏదైతే మున్సిపల్ కమిషనర్ అన్ని టెండర్లను ఆపుతున్నారంటూ, కేవలం అధికార పార్టీకే అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఓవరాల్ గా పొద్దుటూరులో ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా తీవ్రంగా కమిషనర్ అడ్డుపడుతున్నాడు. ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలన్నా, కౌన్సిల్ సమావేశం పెట్టాలన్నా ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా తాను మెసేజ్ పంపించినప్పటికీ కూడా ఆయన స్పందించకపోగా కనీసం చూడలేదు. ఎందుకు ఇలా జరుగుతున్నారని చెప్పి కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ కూడా కమిషన్ నిలదీయడం జరిగింది. ఏదైతే వెంటనే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు కానీ, లేదంటే మున్సిపల్ వైస్ చైర్మన్లు కూడా ఇరువురు కూడా ప్రస్తుతం దీని మీద కూడా పట్టుబడడంతో ప్రస్తుతం ఆయన కమిషనర్ వ్యవహరించిన వ్యవహార శైలి సైతం కూడా అందరినీ అక్కడ ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు ఈ కమిషనర్ వెంటనే మున్సిపల్ మహిళా సభ్యురాలైనటువంటి వైస్ చైర్పర్సన్ కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా అక్కడ వైసీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో కూడా ఆయన అక్కడి నుంచి లేచి అర్ధాంతంగా బయటికి వెళ్లడం పట్ల కూడా దాదాపు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని పట్ల దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ భీష్మించి కూర్చొని ఉన్నారు. వెంటనే కమిషనర్ వచ్చి ఆ కౌన్సిల్ సమావేశంలో కూడా చైర్పర్సన్ కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడంతో ప్రస్తుతం హైడ్రామా కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పటికీ అక్కడే భోంచేస్తున్నారు, అక్కడే నిద్రపోయారు. రాత్రి కూడా ప్రస్తుతం ఇప్పటికి కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గందరగోళం నడమ ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్లు వర్సెస్ మున్సిపల్ కమిషనర్ గా కూడా అక్కడ రాజకీయంగా ఒకంత కొత్త ఒరవడికి తెరలేపిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా నిన్నంతా కూడా అన్నదాత పోరు కార్యక్రమానికి ఒకవైపు వైసీపీ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటే, మరోవైపు ఇక్కడ మున్సిపల్ ఏదైతే జరుగుతున్నటువంటి ఈ రగబడ కూడా తీవ్రంగా ఉధృత పరిస్థితులు కూడా దారితీసని చెప్పవచ్చు. రకంగా కమిషనర్ కూడా వచ్చిన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా అడ్డగించబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కానీ, లేదంటే కూరగాయల మార్కెట్ టెండర్లు పిలిచి వెంటనే కూడా మున్సిపాలిటీకి రావాల్సినటువంటి అత్యధిక ఆదాయాన్ని తీసుకురావాల్సినటువంటి కమిషన్ సైతం కూడా పక్కదారి పెట్టించేందుకు కూడా ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని చెప్పేది కూడా ఒక రకంగా వైసీపీ కౌన్సిలర్లు చెప్తూ వస్తున్నారు. అయితే ఒక రకంగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ కౌన్సిల్ సమావేశం కూడా అర్ధాంతం ఆగిపోయింది. అధికారులు లేకుండానే కోరం ఉన్నప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు ఆ సమావేశం నిర్వహించడానికి అధికారులు కావాలా, ఒక్క అధికారులు కూడా లేకపోవడంతో కూడా అక్కడే భీష్మించుకొని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి అక్కడే బస చేశారు. ప్రస్తుతం ఉదయం కూడా లేవగానే అక్కడే బ్రష్ చేసి అక్కడే టిఫిన్ తిని అక్కడే కమిషనర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా వైసీపీ కౌన్సిలర్లు అధికారులు లేని కారణంగా ప్రస్తుతం ఇక్కడ అజెండా ఎంతవరకు తీసుకెళ్లాలా, పొద్దుటూరు ప్రజల మున్సిపాలిటీ సమస్యల మీద ఎటువంటి అజెండాలో పొందుపరచాలనేది కూడా ఒక రకంగా చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ కౌన్సిలర్లు అలాగే అధికారులు కూడా అక్కడ నుంచి సమావేశం నుంచి వెళ్లిపోవడం పట్ల కూడా కొంచెం ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.